మేడం, అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చి ఆయన నేడో రేపో కూటమి తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ ఒక వార్త వస్తుంది. ఇప్పుడు అసలు ఆ ఎంపీ ఎవరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారు, ఎందుకు కూటమి వైపు వెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఆయన సీటు కోసం కూడా సాక్షాత్తు అంబానీ గారు తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన అంబానీ గారికి ఉన్న లెవెల్కి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ని శాసించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంబానీ. సో అయినా కూడా ఆయన ఒక మెట్టు దిగొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి, అంటే ఈజ్ అ లిటిల్ ఎగోయిస్ట్ పర్సన్ కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో వచ్చి తనకు అత్యంత సన్నిహితులైనటువంటి పరిమళ నత్వానీ గారికి రాజ్యసభ సీటు కోసం ఆయన వచ్చారు. అది ఈయన కూడా సాక్షాత్తు అంబానీనే మన ఇంటి గుమ్మం తొక్కారు అని చెప్పి ఈయన కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఇది జరిగి చాలా సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, అయితే అది జరిగిన తర్వాత ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన సందర్భం లేదు. లేకపోతే వాళ్ళకి ప్రెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, ఏదైనా యాక్టివిటీస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూడలేదు. అంటే జనరల్గా ఏంటి, పార్టీ ఏదైనా ఎంపీ ఇస్తే కనుక ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా రాజ్యసభ నుంచి వాళ్ళకి ఒక ఉన్న నెంబర్ని బట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నిర్మలా సీతారామన్ గారు కూడా ఇంతకుముందు మన స్టేట్ నుంచి రిప్రజెంట్ చేశారు. సో అట్లా చేయడానికి అవకాశం ఉన్న సందర్భంలో వాళ్ళు ఆ పార్టీకి లాయల్గా ఉండడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడం వల్లే ఆ రాజ్యసభ ఎంపీ వచ్చింది. అయితే దాన్ని కూడా వీళ్ళు, ఈ పరిమళ నత్వానీ గారు డజంట్ కేర్ అన్నట్టుగానే ఉన్నారు. ఎందుకు అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది? జనరల్గా రాజ్యసభ ఎంపీ ఇచ్చారంటే ఆ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలి కదా. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కదా వచ్చింది. సో ఆ పార్టీకి అనుగుణంగా ఉండవలసినటువంటి బాధ్యత పరిమళ నత్వానీ గారి మీద ఉంది. ఎందుకు ఉండట్లేదు? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆయన ఎందుకు విరక్తి చెందారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలనను చూసి విసుగు చెందారా, లేకపోతే వీళ్ళ ద్వారా రాజ్యసభ తీసుకుని తప్పు చేశానా? అంటే మనం ఒక పార్టీలో ఉన్నా కానీ, లేకపోతే ఒక గ్రూప్లో ఉన్నా కానీ, ఏదైనా మన చేసే స్నేహాన్ని బట్టి కానీ మన వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయడానికి అవకాశం ఉంది. నేనేమన్నా రాంగ్ పార్టీలోకి వచ్చి ఉన్నానా, రాంగ్ ప్లేస్లో ఉన్నానా, అనవసరంగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్ చేసుకుని రాజ్యసభ ఎంపీగా అయ్యానా, సెల్ఫ్ క్వశ్చన్. ఇవన్నీ ఆయనకి తర్వాత ఆలోచించుకున్నారని మనం భావించాల్సి వస్తుంది. మీకు అదే రాజ్యసభ ఇచ్చారనే రెస్పెక్ట్, కృతజ్ఞత, రెసిప్రోకల్ ఉంటే కనుక ఇలా అయితే ఉండేవారు కాదు కదా. సపోర్ట్ చేస్తారు కదా. ఏదన్నా రాజ్యసభలో ఏదన్నా గొడవలు చేసినా, ఏదన్నా బిల్లుల మీద మాట్లాడాలన్నా, దేని మీద మాట్లాడాలన్నా మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా రాజ్యసభలో ఆయన వాయిస్ తీసిన సందర్భాలను అసలు ఇప్పటివరకు చూడలేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే రాంగ్ స్టెప్ వేశానని అనుకుంటున్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను ఎంపీగా వచ్చి రాంగ్ స్టెప్ వేశానని అనుకుంటున్నారు. దూరంగా ఉంటున్నారుగా, పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు. అట్లీస్ట్ పోనే ఈ 5 సంవత్సరాలు ఇట్లా పక్కన పెట్టినా కీలకమైన ఎలక్షన్స్ టైంలో ఆయన రావాలి కదా. రావాలి, పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనాలి. హీ హ్యాస్ టు గివ్ హిస్ స్టేట్మెంట్స్ ఫేవర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవ్వాలి కదా. ఒక బాధ్యత అయితే ఉంది కదా. పట్టించుకోవట్లేదు ఆయన. హీ డజంట్ కేర్. మెయిన్ నేను అనుకోవడం ఏంటంటే, పరిపాలన మీద విరక్తి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజల ప్రయోజనాలని తుంగలోకి తొక్కి సెల్ఫ్గానే చూసుకుంటున్నారు, రివెంజ్ పాలిటిక్స్, ఇవన్నీ చూసి విరక్తి చెంది బహుశా ఆయన సైలెంట్గా దూరంగా ఉండడానికి ఇవన్నీ దారితీసిన పరిస్థితులుగా మనం భావించాల్సి వస్తుంది. అలాగే కృష్ణయ్య గారిని కూడా ఎంపీగా చేశారు. ఎందుకండి ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు కదా. తెలంగాణ నుంచి కృష్ణయ్య గారిని ఎందుకు తీసుకున్నారు?
పోనీ తీసుకున్నారు. ఆయనేమో హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనేమో ఇక్కడికి వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఆయన వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా వచ్చినటువంటి కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సపోర్ట్ చేయకపోవడం ఏంటి? రావాలి కదా, స్టేట్మెంట్స్ ఇవ్వాలి, పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనాలి. ఇంకొక ఎంపీ కూడా అలాగే ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనడానికి ఈ మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూడొచ్చు. ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ప్రజా వ్యతిరేక పాలనను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వీళ్ళు వేరే కూటమిలోకి వెళ్ళొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ డెసిషన్. అట్లా మనం చూడాల్సి వస్తుంది. ఓకే, అంటే పరిమళ నత్వాని గారు ఇప్పుడు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా రాజీనామా చేసి కూటమి కండువా కప్పుకోబోతున్నారంటారు? అంటే దట్ డిపెండ్స్ అండి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. జూన్ 3వ తారీఖున ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు కూడా అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈవెన్ దో ఎన్డీఏ కానీ కూటమి కానీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఇఫ్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ వైఎస్ఆర్సీపీ అనుకుంటే కనుక డెఫినెట్గా హీ విల్ కమ్అట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. లేటర్ హీ విల్ టేక్ ఏ కాల్ విచ్ పార్టీలో నేను జాయిన్ అవ్వాలి, ఎందులో జాయిన్ అవ్వాలి అనేది ఎలక్షన్స్ తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత దెన్ హీ విల్ టేక్ ఏ కాల్. ఓకే, అంటే ఇప్పటికే అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది, వైసీపీ అధికారాన్ని కోల్పోబోతుంది అని పరిమళ నత్వాని గారు భావించారు. అందుకే తాను వైసీపీకి రాజీనామా చేసి కూటమి కండువా కప్పుకోబోతున్నారు అనేది ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఓకే, అంటే అదే అండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎవరైతే అంబానీ కానీ ఆదానీలు కానీ వాళ్ళు ఏంటంటే అన్ని పార్టీలకి ఫండింగ్ ఇస్తారు. అన్ని పార్టీలకి అధికారంలోకి వస్తుంది అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ ఫండింగ్ ఇస్తారు. అన్ని అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. కొంచెం దట్ డిపెండ్స్ మార్కెట్లో, నాట్ మార్కెట్, పబ్లిక్లో వాళ్ళు వస్తారా లేదా, అధికారంలోకి వస్తారా, బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు కూడా దే విల్ టేక్ దేర్ ఓన్ స్టెప్స్. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళేం పెద్ద కేర్ చేయరు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దే విల్ గివ్ క్రోర్స్ ఆఫ్ మనీ టు ద పొలిటికల్ పార్టీస్. వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పార్టీ నుంచి కావాలన్నా కూడా తీసుకోగలరు ఎంపీ సీట్. అంత ప్రభావితం చేయగలిగే పొజిషన్లో అంబానీలు కానీ ఆదానీలు కానీ ఉన్నారు. దే కెన్ రన్ అండి ప్యారలల్ గవర్నమెంట్ లాగా. కార్పొరేట్స్ దిగ్గజాలు వాళ్ళు. సో అందుకోసం ఏంటంటే ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా వాళ్ళు కాల్ తీసుకుంటారు. వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవుతారని నేను అనుకోవట్లా. ఎందుకంటే కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక ఈ పార్టీకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్స్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇటువంటి టైంలోనే ఈయన పరిమళ నత్వాని గారు వచ్చి సపోర్ట్ చేయట్లేదంటే భవిష్యత్తులో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడే చేయాలి కదా. ఆయనకి కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్లో ఉండాలిగా. కానీ ఆయన అలా చేయట్లేదు కదా. అది చెప్పగానే చెబుతుంది ఆయన నిర్ణయం భవిష్యత్తులో ఏ విధంగా తీసుకోబోతున్నారని. ఐఎమ్ ప్రెటీ షూర్. అంటే వీ డోంట్ నో వెదర్ హీ విల్ జాయిన్ విత్ ఎన్డీఏ ఆర్ నాట్, బట్ డెఫినెట్లీ హీ విల్ నాట్ బీ విత్ వైఎస్ఆర్సీపీ.